అభివృద్ధి గెలిపిస్తుందన్న ధీమా ఒకరిది, ఓసారి అవకాశం ఇస్తారన్న ఆశ మరొకరిది, కొత్త తరం రాజకీయాలను ఆదరిస్తారన్న విశ్వాసం మరొకరిది. ఇది మచిలీపట్నం నియోజకవర్గ పరిస్థితి. అభ్యర్థులు విస్తృత ప్రచారం చేస్తున్నా ప్రజలు ఎవరి వైపు నిలబడతారనేది రసవత్తరం. మచిలీపట్నంలో విజయం ఎవరిది? నేతల బలాబలాలేమిటి? కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానముంది. సాధారణ ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలోనూ అదే పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా ఏళ్లుగా నిరూపితమవుతోంది. 1983, 1985లో తెదేపా అభ్యర్థులు ఈ నియోజకవర్గంలో విజయకేతనం ఎగురవేగా రాష్ట్రంలోనూ అదే పార్టీ అధికారంలోకి వచ్చింది. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందగా హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2004, 2009లోనూ అదే పరిస్థితి. 1994, 1999, 2014లో తెదేపా అభ్యర్థులు గెలవగా రాష్ట్రంలోనూ సైకిల్ పార్టీకే అధికారం దక్కింది. ఈసారి అదే ఆనవాయితీ పునరావృతం అవుతుందా లేదా అనే చర్చ ఓటర్లలో సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో మళ్లీ పసుపు జెండా ఎగురవేసేందుకు మంత్రి కొల్లు రవీంద్ర శ్రమిస్తున్నారు. అభివృద్ధి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి తొలిసారి గెలిచిన కొల్లు అనూహ్యంగా మంత్రి పదవి పొంది నియోజకవర్గాన్ని బాగానే అభివృద్ధి చేశారు. 2000 కోట్ల నిధులతో రోడ్ల విస్తరణ చేపట్టారు. తాగునీటి సమస్యను పరిష్కరించారు. సంక్షేమ పథకాల అమల్లోనూ ప్రజలకు భారీగానే లబ్ధి చేకూర్చారు. మత్స్యకార కుటుంబానికి చెందిన కొల్లు రవీంద్రకు కాపు సామాజిక వర్గం సహా బీసీల మద్దతుండడం అనుకూలించే అంశం. దశాబ్దాల కలగా మిగిలిన మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమవడం ఆయనకు కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సౌమ్యుడిగా పేరు పొందిన కొల్లు ఈసారి గెలుపు నల్లేరు మీద నడికెనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2000 కోట్ల రూపాయలతో అటు అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకి చేరువ చేయడం జరిగింది. ఇవాళ అన్ని రంగాల్లో అన్ని వర్గాలకి ఉపయోగపడే విధంగా గతంలో ఎప్పుడు జరిగిన విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా గతంలో ఎవరు చేయని కార్యక్రమాలు చేసినటువంటి తెలుగుదేశం పక్షాన్ని నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. తెదేపా కంచుకోటను బద్దలు కొట్టాలనే లక్ష్యంతో వైకాపా అభ్యర్థి పేర్ని నాని సాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తి గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడం, ఆ పరిచయాలు ఆయనకు కలిసివచ్చే అంశం. ఇప్పటికే 2 సార్లు ఓడిన పేర్ని నాని తనకు ఓ అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. బందర్ ప్రజలకి నీటి అవసరం తీరని పరిస్థితి. అలాగే గ్రామాల్లోకి వచ్చేప్పటికీ మారుమూల పల్లెల్లో బడ్డీ కొట్టుల్లో టెట్రాప్యాకుల్లో మద్యవన దొరుకుతుంది, కానీ తాగుతా గుక్కు నీళ్లు దొరకని పరిస్థితి గ్రామాల్లో ఉంది. ప్రతి సమస్య వీళ్ళ బాధ్యత రాహిత్యం వల్ల ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బందులే. కాబట్టి ఇబ్బందులన్నీ కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించి చిత్తశుద్ధితో పనిచేసి వారికి సమస్య లేనటువంటి జీవనాన్ని అందించడానికి చిత్తశుద్ధితో నేను పనిచేస్తాను. జనసేన పార్టీ కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. పేద కుటుంబంలో పుట్టి వ్యాపారవేత్తగా ఎదిగిన బండి రామకృష్ణ కాపు సామాజిక వర్గం ఓట్లు తమకే పడతాయని ధీమాగా ఉన్నారు. కొత్త రాజకీయం కోసం ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజల్ని కోరుతున్నారు. కొత్త పార్టీ అయినా కూడా మేమేమి ఇప్పుడు చేసిలేము, అయినా కూడా మనుషుల మీద నమ్మకం. అక్కడ నాయకుడు రూపాయి తీసుకోకుండా సీట్ ఇచ్చాడు. ఇక్కడ మేము వ్యాపారాలు వదులుకొని వచ్చాం. ఈ నిజాయితీ గల పార్టీ అని అర్థం చేసుకున్నారు, చాలా ఆదరిస్తున్నారు. ఏ ఊరు వెళ్ళినా సొంత కుటుంబంలో మనిషిని నిలబడినట్టుగా ఆదరిస్తున్నారండి. త్రిముఖ పోరులో విజయావకాశాలు తమవేనంటూ అభ్యర్థులంతా ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నా ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారనేది మే 23నే తేలనుంది.